వెల్కమ్ బ్యాక్ టు రెజితాస్ వరల్డ్. మనం సింపుల్గా టేస్టీగా చేసుకునే హెల్తీగా అయిన గోధుమ పిండి బిస్కెట్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందుకోసం అయితే ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు రవ్వ, సూజీ రవ్వనైతే వేసుకొని ఒక కప్పు వరకు అయితే మనం గోధుమ పిండి వేసుకుందామండి. ఇవి కలిసే విధంగానైతే ఒక పావు నూనె వేసుకొని మంచిగా వీటికి మిక్స్ అయ్యేటట్టుగానైతే కలుపుకొని దీంట్లోనైతే నేను ఒక కప్పుడు మనము నువ్వులు తీసుకుందామండి. వేయించినవి కాదు, పచ్చివే. అవి వేసుకున్నాక మరొక కప్పుడు అయితే కొబ్బరి పొడి వేసుకున్నానండి. చిటికెడంత ఉప్పు వేసుకొని, ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని, తగినన్ని పాలు వేసుకొని, మనం మంచిగా మొత్తం కలిసే విధంగానైతే పిండినంతటిని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా గట్టిగా నేను చూపిస్తున్న విధంగానైతే ముద్దలాగా చేసుకొని, నేను ఇది అంతా మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్‌నైతే పక్కకు పెట్టేసుకున్నామండి. మూత పెట్టయితే పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని మరలా దాన్నంతా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని డివైడ్ చేసుకొని 2 ముద్దలుగా డివైడ్ చేసుకొని నేను ఒక్కొక్క పార్ట్‌ని నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని దాన్నైతే మీకు ఏ విధంగా షేప్ కావాలో ఆ విధంగానైతే ఎంచుకొని మంచిగా చాక్ తోటి కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కూడా చేసుకొని మీకు హార్ట్ షేప్‌లో చేసుకోవచ్చండి. చాలా బావుంటాయి ఈ బిస్కెట్స్ అయితే. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. ఇవి మనము ఈవినింగ్ టైంలో స్నాక్‌కి చాలా బావుంటుంది. ఈ విధంగానైతే మీరు కూడా చేసుకోండి. ఇంట్లోనే సింపుల్ మెథడ్‌లో అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీగా, ఈజీగా కూడా ఉంటుందండి. ఇవైతే ఒక్కొక్కటిగా నేను ప్లేట్‌లో వేసుకొనైతే పక్కకు పెట్టుకున్నాను. ప్లేట్‌లో వేసుకొని మొత్తం వేసుకొని పక్కన పెట్టుకున్నాకనైతే నేను ఇవి వేయించుకోవడానికి గాను నేను వేరొక ప్యాను స్టవ్ పైన పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాకనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మనము దోరగా వేయించుకోవడమే. ఫ్లేమ్‌ని మాత్రం ఆహ్, మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే పైన ఎర్రగా అయిపోతాయి గానీ లోపల అసలు పిండి పిండిగా అనిపిస్తూ ఉంటది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటి ఇటు అటు తిప్పుతూ ఎర్రగా దోరగా వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకోవడమేనండి. ఇంతేనండి. ఎంతో సింపుల్‌గా ఉంటుంది. ఇవి బిస్కెట్స్ అయితే చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగానైతే ఇవన్నిటిని నేను ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అన్నిటిని తీసుకొని ఇంకొక వాయి కూడా ఇలాగే వేసుకోండి. అన్నిటిని వేసుకున్న తర్వాతనైతే నేను దీనికి కొన్ని ఇలాగ కాకుండా స్వీట్‌గా తినాలనిపించే వాళ్ళ కోసము కొంతమంది పిల్లలు స్వీట్‌ని ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం షుగర్‌ని పౌడర్ చేసి ఒక బౌల్‌లో వేసి ఒక్కొక్కటిగా కొన్నిటిని నేను ఇలా డిప్ చేసి పెట్టుకుంటున్నానండి. కొంచెం మైల్డ్ స్వీట్‌గా, కొంచెం స్వీట్‌గా చాలా బావుంటాయి. ఇంతేనండి. ఎంతో ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే చేసుకొని హెల్తీ అయిన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అందరూ నా ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నుండి చూసే వాళ్ళైతే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి నా ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళండి. మీ మోటివేషన్ నాకు చాలా అవసరము. నా ఛానల్ ముందుగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటానండి.